ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పట్టించుకోకుండా కేవలం కక్ష రాజకీయాలకు మాత్రమే లేదంటే తన వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఆ విషయాల్లో మాత్రమే కేంద్రీకరించడంతో నిజంగా నెంబర్ 1 గా పనిచేసిన వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఆ వ్యవస్థలని పని చేయకుండా చేసి వాటన్నిటిని కూడా ఒక ఫెయిల్యూర్ గా చేసే ప్రయత్నం అనేది గత 1 ఇయర్ నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. అండ్ దాని కంటిన్యూషన్ లో ఏం జరుగుతుంది ఫలితంగా అంటే అనేక వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం శాంతి భద్రతలు కూడా సరిగా మెయింటైన్ చేయలేని నిర్వహించలేని ఒక దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడము దుష్ప్రచారాలు చేయడం ముఖ్యంగా ఏదైతే వాస్తవం ఏదైతే ఉంటుందో కోర్టు విషయాలకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ కి సంబంధించి కూడా తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ముఖ్యంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తాయి ప్రతిపక్షాలు. అంటే ప్రతి విషయంలో కూడా ప్రజల సౌకర్యార్థం ప్రజల కోసమే ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని కూడా ఏదో విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కోర్టులు కేసులు అనేది టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కొత్త ఏం కాదు. ఎందుకంటే నాటి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే కోరుకుంటాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అభివృద్ధి గురించి అంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తారు. కనుక ఇదే విషయాన్ని అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ప్రశ్నించిన ప్రతి వారి మీద కూడా ఏదో ఒక రకంగా కేసులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఎమ్మెల్యేలే కాదు స్థానిక ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రతి వారికి కూడా వారికి రావాల్సినటువంటి ప్రతి దాని విషయంలో కూడా అడిగే హక్కు ఉంటుంది. కానీ అడిగిన ప్రతి దాన్ని కూడా హక్కుగా భావించి అడిగినప్పుడు వాళ్ళను ఏదో విధంగా అరెస్టు చేయడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రతి వారు కూడా తమ నియోజకవర్గంలో ఏదో ఒక హామీ ఇచ్చి వచ్చిన వాళ్ళే, వారు తప్పనిసరిగా ఆ హామీలు నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాల హామీలు ఇచ్చింది, ఈ హామీలు నెరవేర్చడం లేదు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇస్తా అన్న హామీలు ఏమని అని చెప్పి ప్రజలు అయితే మొత్తంగా అందరినీ అడగలేరు కదా. ఒక స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి మాత్రం చెప్తారు. కనుక ఆ ఎమ్మెల్యేని ఇనిషియేట్ తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఏంటి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇటు కౌశిక్ రెడ్డి విషయం హుజురాబాద్ సంబంధించి దళిత బంధు సంబంధించి వారికి రావాల్సినటువంటి డబ్బులు ఇంకా రాలేదు. సగం ఫ్రీజింగ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ సగం ఫ్రీజింగ్ అయిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు? ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను, పోయినప్పుడల్లా కూడా నన్ను వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పి ఒక రోజు మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి హుజురాబాద్ లో జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రశ్నిస్తారు. అంటే ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ప్రశ్నించకుండా ముందస్తుగానే అరెస్టు చేయడము, బెయిల్ ఇచ్చే వాటికి కూడా తెల్లవార్లు రాత్రులు ఉంచడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అంటే ముఖ్యంగా ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, వారు ప్రశ్నిస్తున్న దాంట్లో ఎంతవరకు న్యాయం ఉందనే దాని మీద చర్చ పెట్టాలే. కానీ ప్రశ్నించిన ప్రతి వారి మీద కూడా కేసులు పెట్టడం ఇదైతే సమంజసం కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇంకొక కీలకమైన చర్చ జరుగుతుంది. నిజంగా గతంలో ఎప్పుడు ఇట్లా లేదు ప్రభుత్వ వ్యవహార శైలి, ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా వ్యవహరించలేదు, ఇట్లా కక్ష కట్టలేదు, వ్యక్తిగత కక్షతో అక్రమ కేసులు పెట్టలేదు, ఇట్లా వేధించలేదు అనేది. నిజంగా పరిపాలనకు సంబంధించి ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ప్రతిరోజు పొద్దున లేస్తే ఒక విషయం ఒకటి ఉంటే ఇంకోటి చెప్పడం, అటెన్షన్ డైవర్షన్ ఏంది, ఇట్లా అక్రమ కేసులు పెట్టడం ఏంది అనేది చర్చ జరుగుతుంది. అంటే అటెన్షన్ డైవర్షన్ ఎన్నిసార్లు చేస్తారు స్వేచ్ఛ, ఎన్నిసార్లు చేసినా ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజలకు కూడా ఒకసారి అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రజా తీర్పు వేరే చెప్తారు వాళ్ళు. కానీ ప్రతి దాని విషయంలో కూడా ప్రజలు ఏమి ఎంటర్ కారు. వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పవర్ తోటి ఓటు హక్కు అనే ఒక ఆయుధంతో వాళ్ళు దాన్ని పరిష్కరించుకుంటారు ప్రజలు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కుట్రపూరితంగానో, నేరపూరితంగానో, లేకపోతే అక్రమంగానో ఏదో విధంగా చేసి గొంతులు నొక్కాలని చూస్తే మాత్రం ఎవరు కూడా హర్షించరు దాన్ని. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ప్రశ్నించినప్పుడు ప్రశ్నలో ఎంతవరకు న్యాయం ఉందనే దాని మీద చర్చించుకోవాలి. కానీ ప్రశ్నించిన ప్రతి వారి మీద కేసులు పెట్టడం, కేసులు కూడా బెయిల్ ఉన్నటువంటి కేసులను కూడా
నాన్ బెయిలబుల్ కేసులాగా రాత్రులు తెల్లవాళ్ళు ఉంచడం, ఇలాంటి వాటి మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలి. కానీ కౌశిక్ రెడ్డి విషయంలో చూసుకుంటేనే మనకు ప్రత్యక్షంగా తెలుస్తోంది. రాత్రి తీసుకొచ్చినటువంటి వారిని పొద్దున 9 గంటలకు ప్రవేశపెట్టారు. అయితే ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసినటువంటివి. అంటే మా ఎమ్మెల్యే ఏం తప్పు చేశాడు, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ ప్రజలు విషయంలో వస్తే స్థానిక ఎమ్మెల్యే కనుక తాను ఏం తప్పు చేశాడో అని చెప్పి ఫస్ట్ భయపడ్డాడు. బెయిల్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరగలేదనే విషయం తెలిసిపోయింది. అంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా, స్టేషన్ బెయిల్ ఇచ్చే వాటికి కూడా, మామూలుగా బెయిల్ వచ్చే వాటికి కూడా రాత్రులు అరెస్టు చేయడం పట్ల కూడా, ఈ అక్రమ అరెస్టుల పట్ల కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. మరోవైపు ఇటు స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా దీనిపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, చేయకుంటే మాత్రం మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కౌశిక్ రెడ్డి మరోసారి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా 7 హామీలే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలయ్యేదాకా మేము మీ వెంట ఉంటాం, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మా ప్రశ్నకు సమాధానం ఒకటే చెప్పండి, మీరు ఇస్తా అన్న హామీలే నెరవేర్చండి. ప్రజల పక్షాన మేము ఎమ్మెల్యేగా ఎన్నికైనాము, ప్రజలు మేము గ్రామాల్లో పోయినప్పుడు మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వాళ్లకు మేము ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వేసినటువంటి ప్రశ్నలో అర్థం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. కానీ ప్రతి విషయాన్ని కూడా ఒక అక్రమ అరెస్టులు చేయడం ద్వారానో, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారానో ఇది చేస్తే మాత్రం ఎవరు కూడా హర్షించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తలేదు స్వేచ్ఛ. ఏదేమైనా కానీ ప్రజలే నిర్ణయం, చివరి తీర్పు ఇచ్చేది ప్రజలే. ప్రజల కోసం ఎన్నికైనటువంటి వాళ్ళు చెప్పినప్పుడు దాని మీద పూర్తిగా సమాచారం తీసుకొని ఆ న్యాయమా అన్యాయమనే తెలుసుకొని దాన్ని వివరణ తీసుకొని దాన్ని ముందుకెళ్లాలే. కానీ ఇలాంటి అక్రమ అరెస్టు చేయడం పట్ల మాత్రం ఎవరు కూడా హర్షించే ప్రసక్తి అయితే కనిపిస్తలేదు స్వేచ్ఛ మనకి.